మరి మహేంద్ర బొలెరో ఉండగా మరి అది తీసేశారు, మళ్ళీ మహేంద్ర బొలెరో తీసుకోకుండా ఈ బడా ఫస్ట్ టమాటా దొంగ అది అనంతపూర్ నుంచి ఒరిస్సా బలిమెల పోవడం వెయ్యి రావడం వెయ్యి 11 గంటలు తెచ్చేద్దాం. మరి 5 టన్నులు వేస్తే వెహికల్ పికప్ కానీ మూవ్మెంట్ ఏ విధంగా? ఇప్పుడు ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఫీల్డ్ ఉందా లేదా ఏమంటారు? చేసినందుకు మైలేజ్ ఏమైనా తగ్గుతుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఇక్కడ చూడొచ్చు అశోక్ లేలాండ్ బడా దోస్త్. ఈ వెహికల్ తీసుకొని 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు 90,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ అన్నతో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వీడియో తీశాను. అన్నకు మహేంద్ర బొలెరో 1.7 ఉండే 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్. ఆ వెహికల్ అమ్మేసి అయితే ఈ వెహికల్ తీసుకున్నాడు. మరి ఈ వెహికల్ తీసుకున్నాక ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, లోడ్ ఎంత తీసుకెళ్తున్నాడు, కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ తీసుకోవచ్చా లేదా అని అయితే చాలా డీటెయిల్స్ అయితే వీడియోలో అడిగైతే తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న మీ పేరు? వీరప్రసాద్. ఓకే, ఈ బండి ఎప్పుడు తీసుకున్నారన్న? గత 4 నెలలు అవుతుందన్నా. 4 నెలలు అవుతుంది. ఇంతమంది బొలెరో 1.7. ఓకే, ఆ వెహికల్ ఇచ్చేసి ఈ వెహికల్ తీసుకున్నారు. ఎందుకు మరి ఆ వెహికల్ ఎందుకు ఇచ్చారు? ఆ వెహికల్ మనకి కెపాసిటీ అయిపోయిందన్నా, దానికి 6 లక్షలు అంటే చాలు. మనం పెట్టుకుంటే రిపేర్లు ఎక్కువ వస్తాయి. ఓకే, వద్దని చెప్పి అమ్మేసుకొని తీసుకున్నాం. ఎంతకు అమ్మేశారు అది? అది మేము 5-10 అమ్మినా. 5-10 తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నారు? 860. 860కి తీసుకొని ఇన్ని సంవత్సరాలు నడిపి ఎన్ని సంవత్సరాలు నడిపారు దాన్ని? 5 సంవత్సరాలు నడిపారు. 6 లక్షలు తిరిగారు. 5 లక్షలు కమ్మినా అంటే మంచి ప్రైజ్. ఓకే, ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది? ఆన్ రోడ్ ప్రైస్ 10,40,000. 10,40,000. బాడీ కట్టేయడం లాంటివి చేస్తే ఎంత ఖర్చు? బాడీ ఖర్చు వచ్చేసి 1,10,000 అయింది. 1,10,000. మొత్తం టోటల్ ఖర్చు ఎంత వరకు వచ్చింది? మొత్తం ఫైనాన్స్ కలిపి 13 వచ్చింది. 13 వచ్చింది. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 8 కట్టాం. 8 కట్టారు. ఈఎంఐ ఎంత పెట్టుకున్నారు? 10,000 పెట్టుకున్నాం. 10,000 పెట్టుకున్నారు. ఓకే, మరి నెలకు 20 నుంచి 25,000 కిలోమీటర్లు తిరుగుతారు కదా, మామూలుగా ఎటు వెళ్తా ఉంటారు? ఏం ట్రిప్లు కొడతారు? ఎక్కువ మేము వైజాగ్ వెళ్తామన్నా, బొబ్బాస్కాయ వెళ్తామన్నా. ఎక్కువ బొబ్బాస్కాయ. ఎక్కడి నుంచి? ఖమ్మం టు వైజాగ్. ఖమ్మం టు వైజాగ్. ఖమ్మం టు వైజాగ్ వెళ్ళడానికి కిరాయి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 15,000. 15,000. అందులో మీకు వెళ్ళడానికి ఖర్చు ఎంత వరకు వస్తుంది? 8,000 వచ్చిందన్నా. 8,000 వస్తుంది. మళ్ళీ రిటర్న్లు ఏమైనా తీసుకొస్తారు? ఏముండదు, ఎంటీ. ఓకే, 8,000 ఖర్చు వస్తుంది. ఎంత మిగులుతుంది మీకు? 7,000 మిగులుతుంది. అన్ని పోను, డ్రైవర్ పెట్టుకుని పోను, 7,000 మిగులుతుంది. డ్రైవర్ పెట్టుకు. మీరే డ్రైవర్? ఇంకెవరైనా డ్రైవర్? డ్రైవర్ ఉండవు. ఓకే, మీకు ఇది ఒక బండే ఉంది, ఇంకేదైనా బండి? ఇదే ఉంది. ఓకే, మరి మహేంద్ర బొలెరో ఉండగా మరి అది తీసేశారు, మళ్ళీ మహేంద్ర బొలెరో తీసుకోకుండా ఈ బడా అంటే అన్న ఇప్పుడు ఉన్న వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు లోకాలిటీలో మెయిన్ టన్నేజ్ కొని వస్తున్నారు. ఓకే, టన్నేజ్ ఏంటంటే 2.0 వచ్చింది. ఓకే, 2.0 వచ్చేసి మైలేజ్ వచ్చేసి 9-10 వస్తుంది. ఓకే, ఓవర్లోడ్ అయితే అసలు రాదు, 9-10 వచ్చింది. ఓకే, అన్ని గ్యాదర్ చేశా. అన్నింటిలో చూడంగా వర్షంలో బడా సైఫై బండి 13 మైలేజ్ వస్తుంది. లోడ్ కెపాసిటీ 5 టన్నులు మోస్తుంది. ఇబ్బంది లేదు. దీంట్లో ఒక మైనస్ ఉంది. ఆ మైనస్ ఏంటంటే మన మెయిన్ పార్ట్ పీజీ కిట్ వచ్చేసి వెనక బ్యాటరీ దగ్గర ఇచ్చారు. ఆ యొక్క కిట్ ఒకటి మార్చి లోపల ఇస్తే ఎగ్దమ్ మస్తు నెంబర్ 1 బండి. ఎక్సలెంట్ బండి. పికప్ కానీ మైలేజ్ కానీ సూపర్. పికప్ కానీ. టాటా ఇండ్రా కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోలేదు? టాటా ఇండ్రా మాకు టచ్గా ఉన్నాయి. సెట్ గా మాకు. ఓకే, మీకు ఇవైతే సెట్ అయితే. ఓకే, ఒకటి ఏంటిది ఇప్పుడు ఫీజ్ పాయింట్ అనేది వెహికల్ లో పెడిస్తే డ్రైవర్ సేఫ్టీ లేదన్న దీనికి, అది కూడా మైనస్. డ్రైవర్ సేఫ్టీ అంటే అది మనకు కష్టం. మెయిన్ పీజీ కిట్ ఒకటి ఉందన్న, అదొకటి కొంచెం వాంటెడ్. అది సాధ్యం అది కూడా లోపల చేసేటైతే బాగుంటది. ఇప్పుడైతే 5 టన్నుల వరకు కూడా వేసారా మీరు? మరి 5 టన్నుల వరకు ఇప్పుడు 4 టన్నులు ఎక్కింది. 4.5 ఎక్కింది. ఓకే, మరి 5 టన్నులు వేస్తే వెహికల్ పికప్ కానీ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మూవ్మెంట్ ఏం జరగలేదు. ఎంత స్పీడ్ వరకు వెళ్ళచ్చు? 80 వరకు వెళ్ళచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు? ఎలాంటిది లేదు. ఓకే, రోడ్ వేసుకొని ఆన్ రోడ్ పైన హైవే పైన వెళ్తే మైలేజ్ ఎంత వరకు వస్తుంది? 13 అన్న. ఓకే, ఎంటీ వెహికల్ అయితే ఎంత వస్తుంది? 14. ఎంటీ వెహికల్ అయితే 14 వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సర్వీసింగ్లు వేయించాలి? 7 సర్వీసింగ్లు. ఓకే, ఒక్క సర్వీసింగ్ వేయించినప్పుడు 8,000 కిలోమీటర్కి ఒక సర్వీసింగ్? 10,000. షోరూమ్లో చేపిస్తున్నారా? బయటనే ఫ్రీ సర్వీస్ షోరూమ్ చేద్దామన్నా. తర్వాత మాకు షోరూమ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, మనం బయట లెక్కేసుకొని షోరూమ్ లెక్కేసుకుంటే డిఫరెంట్ 4,500 ఉంటుంది. 4,500. షోరూమ్లో వేస్తే ఎంత ఖర్చు వస్తుంది? షోరూమ్లో మనం చేపిస్తే ఇంజనీర్ గేరాలు మార్చేస్తే 8,000 అవుతుంది. ఓకే, మన బయట 5,000 వస్తుంది. బయట 5,000 చేపిస్తారు. బయట మీరు మెకానిక్ దగ్గర చేపిస్తారా? ఓకే, ఓకే. మనకి ఇప్పటి నుంచి పరిచయం 10 సంవత్సరాలు పరిచయం. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఆయన దగ్గర ఏ బండి కొన్నా ఏది కొన్నా ఓన్లీ షోరూమ్ ట్రాక్ 3 సర్వీసుల మట్టికి షోరూమ్కి వెళ్ళేది, మిగతా మొత్తం బయటే. మీదంతా బయట నేర్పిస్తారు. ఓకే, ఓకే. ఇంకేమన్నా ఈ వెహికల్లో ప్రాబ్లం అంటే ఏమన్నా పెడుతుందా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదన్న, ఇంతవరకు అయితే ఏమి లేదు. నాకైతే తీసుకొని 7 నెలలుగా వస్తుంది. ఏకదమ్ మైలేజ్ కానీ పికప్ కానీ సూపర్ ఉంది. దేంట్లో తేడా లేదు. నెంబర్ 1. ఓకే, ఈ వెహికల్ మీద డ్రైవర్ వెళ్తారా? మీరు డ్రైవర్ ఇద్దరు వెళ్తారు? ఇద్దరు వెళ్తాం. కంటిన్యూస్గా ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గంటలు నడుపుతూ ఉంటారు? మేము ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఫస్ట్ టమాటా దొంగ అది అనంతపూర్ నుంచి ఒరిస్సా బలిమెల పోవడం వెయ్యి రావడం వెయ్యి 11 గంటలు రీచ్ అవుతాం. 11 గంటలు రీచ్ అవుతారు.
అంతే. మన లోడింగ్ కెపాసిటీ 150 ట్రైలు, 42 క్వింటాలు. 42 క్వింటాలు అంతే లోడ్ వేసుకొని కంటిన్యూస్గా. ఓకే. ఇద్దరు డ్రైవర్లు. వేడి ఏమన్నా వస్తుందా బాగా ఎక్కువ? ఏసీ అయితే ఓకే. ఏం లేదు. ఇందులో ఏసీ ఉందా? ఏసీలో తీసుకున్నారా? ఓకే. ఏసీ మరి ఏసీ వేసినందుకు మైలేజ్ ఏమన్నా తగ్గుతుంది? ఏమి తేడా, ఏం తేడా? పికప్ తగ్గడం కానీ, బండి ఎత్తుకోపోవడం కానీ అసలు ఏమి లేదు. నెంబర్ వన్ సెట్ అయింది, ఎక్దం బాగుంది. కొత్తగా ఇప్పుడు ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఫీల్డ్ ఉందా లేదా ఏమంటారు? ఫీల్డ్ అయితే ఉందన్న, ఓవర్లోడ్ వేసుకునే వాళ్ళకి ఫీల్డ్ ఉంది. ఓకే. లేదు నాకు వద్దు చిన్న బండ్లు కావాలంటే ఫీల్డ్ లేదు. చిన్న బండ్లు ఇప్పుడు ఎక్కడైనా చూసినా ఎవరైనా సరే కిరాయి చెప్పాలంటే నువ్వు ఎంత టన్నేజ్ ఎంత చేసుకుంటావు. ఏంటంటే అన్న మోటార్ ఫీల్డ్ కి వాల్యూ లేదు. ఇప్పుడున్న రోజులలో మోటార్ ఫీల్డ్ వాల్యూ లేదు. ఒక బండి వెళ్తే 10 బండ్లు వస్తాయి. రావాలనుకుంటే వేస్ట్ అది. ఓకే. వేరే ఫీల్డ్ ఇంకేదైనా ఎంచుకుంటే బాగుంటుంది కానీ ఈ ఫీల్డ్ వేస్ట్. అవునా? మోటార్ ఫీల్డ్ ఇంకా వీళ్ళు వెళ్ళినా కొద్దిగా చెప్పలేము కానీ మాకు తెలుసు కాబట్టి ఈ ఫీల్డ్ అయితే వేస్ట్. ఈ ఫీల్డ్ అయితే నెలకు అన్ని ఖర్చులు పోను ఎంతవరకు మిగులుతూ ఉంటాయి? 20,000 30,000 మిగులుతానా? 20,000 30,000 మిగులుతాయి. ఈఎంఐ కూడా పోను. ఈఎంఐలు పోను, మన ఖర్చులు అన్ని పోను, 30,000 మిగులుతాయి. 30,000 వరకు మిగులుతాయి. ఓకే అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, అన్ననైతే ఇంతకుముందే మహేంద్ర బులెరో ఉండి 6 లక్షల కిలోమీటర్లు తిరిగిండు. రీసెంట్గా తీసుకొని అయితే ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో 90,000 కిలోమీటర్లకు పైగా అయితే తిరగడం జరిగింది. ఇక్కడ వేబీజీ కూడా చూసుకోవచ్చు. 4.5 టన్నుల పత్తి వేసుకొని అయితే వరంగల్ మార్కెట్కి రావడం జరిగింది. 5 టన్నుల వరకు అయితే వేసుకోవచ్చు అని అయితే అన్న చెప్తున్నాడు. ఎవరైతే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకుంటేనైతే కొంచెం పెద్ద వెహికల్స్ అంటే ఇలాంటి పెద్ద లోడ్ తీసుకెళ్లే వెహికల్స్ తీసుకుంటేనే మార్కెట్లో ఫీల్డ్ ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఈ వీడియో అవసరమవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.